కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన శిక్షా చట్టంలోని హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి తీసుకొచ్చిన నిబంధనకు వ్యతిరేకంగా లారీ డ్రైవర్ల ఆందోళన కొనసాగుతుంది. పలు రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తో పాటు డ్రైవర్లు ఆందోళనకు దిగటంతో పెట్రోల్ సరఫరాపై ప్రభావం చూపించింది. దీంతో ఉదయం నుంచి హైదరాబాద్ బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. చెంచల్గూడ, మలక్పేట్, సైదాబాద్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులు ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లోకి వచ్చారు. దీంతో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ హిట్ అండ్ రన్ కేసుకి సంబంధించి తీసుకొచ్చిన నిబంధన ఎఫెక్ట్ హైదరాబాద్ పై కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల రూపాయల జరిమానాతో పాటు అదేవిధంగా 10 సంవత్సరాల జైలు శిక్షని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా యావత్ దేశవ్యాప్తంగా కూడా లారీ డ్రైవర్లు అదేవిధంగా ట్యాక్సీలు అందరూ కూడా సమ్మెబాట పట్టారు. ఈ నేపథ్యంలోనే మొత్తం మీద ఎక్కడ అంటే పెట్రోల్ మొత్తం కూడా పూర్తిగా బంద్ అవుతాయని ఇప్పటికే వాహనదారులకు సమాచారం అందడంతో పెట్రోల్ బంకుల వద్ద బార్లు తీస్తున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడవచ్చు. మొత్తం మనం ప్రస్తుతం లక్డీ కపుల్ చౌరస్తాలో ఉన్నాం. లక్డీ కపుల్ చౌరస్తాలో కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకొని పెట్రోల్ కొట్టేయాలని అధికారులు చెప్తున్నారు. ఒకవైపు లక్డీ కపుల్ చౌరస్తా మెయిన్ చౌరస్తా కావడంతో మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా వాహనదారులు మొత్తం కూడా పెట్రోల్ బంకులకు రావడంతో గత్యంతరం లేక వారందరూ కూడా పెట్రోల్ కొట్టకుండా వారందరూ కూడా నిలిచిపోయారు. దీంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పెట్రోల్ కొట్టేయాలి, వారందరూ కూడా వాహనాల్లో పెట్రోల్ ఫిలప్ చేయాలని మాత్రం వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ పెట్రోల్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వారందరూ చెప్పినప్పుడు కూడా ఖచ్చితంగా వారు మాత్రం ఖచ్చితంగా పెట్రోల్ కొట్టేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదంటూ కూడా వాహనదారులు చెప్తున్నారు. మొత్తం చూడొచ్చు, మనం చాలా మంది వాహనదారులందరూ కూడా ఇక్కడ చేరుకొని వారందరూ కూడా పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. మరోవైపు పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మాత్రం పెట్రోల్ ఇక్కడ లేదని చెప్తున్నారు. పెట్రోల్ ఎందుకు కొట్టట్లేదు సార్? పెట్రోల్ ఎందుకు కొట్టట్లేదు? ఎందుకు పోస్తలేరంటే పెట్రోల్ స్టాక్ లేదండి మా దగ్గర. సడన్గా స్ట్రైక్ అవుతుంది. స్ట్రైక్ లేదండి, స్ట్రైక్ ఏం లేదు. ట్యాంకర్ స్టాక్ అయిపోయింది. పబ్లిక్ గొడవ పెడుతున్నారు. పబ్లిక్ వేసుకున్నప్పుడు 30 రూపాయలు 30 రూపాయలు ఎందుకు వేసుకోవాలండి? 50 100 రూపాయలు వేసుకోవాలా? 30 డబ్బులు లేవా? సాధారణంగా బియర్ తగ్గడానికి 200-300 రూపాయలు ఉంటాయి. పెట్రోల్కి డబ్బులు లేవు వీళ్ళ దగ్గర. బియర్ పోయి 100-200 ఇచ్చి తాకుంటారు. ఒక 100 రూపాయలు పెట్రోల్ లేదా పబ్లిక్? అదే అంతే. అంటే మరి ఇప్పుడు వాళ్ళందరూ ఆపేరు, మరి వాళ్ళకి ఏదో ఒక సమాధానం చెప్పాలి కదా. ఏం సమాధానం చెప్పాలా? పెట్రోల్ లేదంటారా? పెట్రోల్ లేదు, వెళ్ళిపోవాలి. అంతే అంతే. పెట్రోల్ లేదు, వెళ్ళిపోవాలి. స్టాక్ లేదండి. క్రౌడ్ని కంట్రోల్ చేయలేరు. క్రౌడ్ని కంట్రోల్ చేయాలి. అందుకే థ్యాంక్ యూ. ఇది వాహనదారులు సంబంధించిన పెట్రోల్ నిర్వాహకులు చెప్తారు. ఇక్కడ పెట్రోల్ లేదు, పెట్రోల్లో అంటే లారీలు స్ట్రైక్ చేయడం వల్ల పెట్రోల్ ట్యాంకులు లేదు కాబట్టి ఇక్కడ తాము పోయలేము, వారందరూ కూడా వెళ్ళిపోవాలని కోరుతున్నప్పుడు కూడా చాలా మంది ఇక్కడ వాహనదారులు చెప్పండి. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఆపిచ్చారు. మెయిన్ లోపలికి వెళ్ళి ట్రాఫిక్ వాళ్ళే ఆపిచ్చారు. వచ్చి పెట్రోల్ పోస్తూ ఉంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి మరీ ఆపిచ్చాడు. ట్రాఫిక్ ఉందని ట్రాఫిక్ క్లియర్ చేసుకోవాలి. పెట్రోల్ లేదని చెప్తున్నారు కదా. పెట్రోల్ ఉంది, పోస్తున్న దాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి పవర్ ఆఫ్ చేశాడు. కానిస్టేబుల్ వచ్చి ఆఫ్ చేశారు పెట్రోల్. ఆల్రెడీ 3 పాయింట్లు వచ్చింది నాది. పైసలు ఇచ్చేసిన, అన్ని ఇచ్చేసిన నేను. ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి ఫుల్ స్టాక్ ఉందని చెప్పిండు ఫస్ట్ స్టార్టింగ్. ఇది సారు ఫుల్ స్టాక్ ఉంది, ఫుల్గా ఉందని నా తాన మీకు ఎంత రాత్రి దాకా అయినా వస్తా అని చెప్పిన ఆయన. పోలీసు వాళ్ళు రాగానే అంబులెన్స్ ఆగిపోతున్నాయి, ట్రాఫిక్ మొత్తం ఆగిపోతుంది. అంబులెన్స్ అది ఎవరిది ప్రాబ్లం? పోలీసు వాళ్ళు చూసుకోవాలి, అది మేమెందుకు చూసుకుంటాం? ఇప్పుడు మేము మాకు పెట్రోల్ లేదు, బండ్లో నేను ఆగిపోతుంది రోడ్డు మీద. ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు నేను హాస్పిటల్కి నిరుకొచ్చిన, ఆ మనిషి ఆ ముసలైనా కూడా అన్నాడు మస్తుగా ఉందని చెప్పిండు. చాలా మంది వాహనదారులు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయి. ఎందుకంటే పెట్రోల్ లేదే వాహనాలు కూడా తిరిగే ప్రసక్తి లేదు. ఎందుకంటే అటు హాస్పిటల్కి వెళ్ళేవారంటాడు, మంది వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా పెట్రోల్ లేదని వీరందరూ కూడా బంక్ యాజమాన్యాలు చేతులు ఎత్తేయడంతో వాహనదారులు మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఒకసారి లక్డీ కపుల్ చౌరస్తా మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతుంది. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మాత్రం చేతులు ఎత్తేశారు. తమ వద్ద తమ ట్యాంకుల్లో పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టే ప్రసక్తే లేదంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. మరోవైపు ఈ యొక్క
సునీల్. ఒకసారి ఒక విజువల్స్ లో చూడొచ్చు, చాలా మంది వాహనదారులు మొత్తం కూడా పెట్రోల్ బంక్ వద్ద ఏ విధంగా బారులు తీశారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పెట్రోల్ బంక్ యాజమాన్యాలు మాత్రం ఇక్కడ మా దగ్గర పెట్రోల్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ మెయిన్ చౌరస్తా కావడంతో ఒకసారి 10 TV స్క్రీన్ లో చూడొచ్చు, మొత్తం లక్డీ కపుల్ చౌరస్తా మొత్తం కూడా అంటే టువర్డ్స్ అసెంబ్లీ నుంచి అదేవిధంగా ఇక్కడ రవీంద్ర భారతి అదేవిధంగా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా వాహనాలతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. పూర్తిగా రోడ్లన్నీ కూడా పూర్తిగా జామ్ అయ్యాయి. కానీ పెట్రోల్ బంక్ కోసం మాత్రం ఇంకా వాహనదారులు మాత్రం పడిగాపులు కాస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. చాలా మంది వాహనదారులు కూడా ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, ఎందుకు మీరు పెట్రోల్ బంక్ వచ్చారు? అంటే నిజంగా మీ పెట్రోల్ లేదా పెట్రోల్ బంద్ అయితే మీకు ముందు సమాచారం తెలియదండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేదాకా మాకు తెలియదు అసలు బంద్ అవుతుంది అనేసి. మామూలుగా కొట్టించుకుందామని వచ్చాను, రోడ్డు మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అందుకోసం అనేసి ఇట్లా నుంచున్నాం. ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం చెప్తున్నారు? అసలు ఏది చెప్పట్లేదు కదా, ఇట్లా ట్రాఫిక్లో నిల్చోబెడితే ఎట్లా తెలియాలి మాకు? బంద్ అవుతుందని చెప్పాలి, లేదా బంద్ అవ్వదు అని చెప్పాలి కదా. పబ్లిక్ని ఇట్లా డిస్టర్బెన్స్ చేస్తే బాగుంటుందా చెప్పండి మీరు? ఎంత రోడ్డు జామ్ అయిపోయింది, అంబులెన్స్ ఆగిపోయినాయి, బస్సులు ఆగిపోయినాయి, ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్సే కదా ఇది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నేను ఖైరతాబాద్ సార్, ఎంఎస్ మక్తాని మాట్లాడుతున్నా. నేను దాదాపు ఒక 2 hours నుంచి నిలబడ్డాను సార్. ఇక్కడ అన్నీ చూస్తున్నాను, ఎంతోమంది జనాలు వచ్చి పోసుకొని పోతున్నారు. స్టాక్ ఉంది, ఫీల్ అయినాయి డబ్బాలలో. కాకపోతే అప్పటి నుంచి 2 hours నుంచి ఆగినాం. కానీ ఈ డెలివరీ బాయ్స్, మెడిసిన్స్, అంబులెన్స్, ఎంతోమంది డెలివరీ బాయ్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, ఎంతోమంది ఉంటారు. ఆ పోలీస్ వ్యక్తి ఏమైనా ఉన్నా ఇబ్బంది ఉన్నా కానీ ఆ ట్రాఫిక్ సార్లు చూసుకోవాలి. ఏమున్నా ట్రాఫిక్ ఇబ్బంది వాళ్ళే చూసుకోవాలి. ఈ పబ్లిక్ పరేషాన్ చేయడు, అందరినీ వెళ్ళగొట్టుడు, అది పరేషాన్ పెట్టదు సార్. ఏమైనా ఉంటే పంపించండి, ట్రాఫిక్ జవాన్లను పంపించండి, పంపించి క్లియర్ చేయండి. కానీ మీరు మాకు ఇబ్బంది పెట్టి లేదు వెళ్ళగొట్ట, అది పద్ధతి కాదు సార్. చాలా మంది వాహనదారులు మాత్రం ఒకటే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ నుంచి పెట్రోల్ కొట్టేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని ఇక్కడ వాహనదారులు చెప్తారు. కానీ పెట్రోల్ యాజమాన్యం నిర్వాహకులు మాత్రం ఇక్కడ తమ బంకులో పెట్రోల్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. మరోవైపు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ చేరుకునే అవకాశం. ప్రస్తుతం అయితే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా వాహనదారులతో మొత్తం కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సుమా. సునీల్, బంక్ వల్ల సిబ్బంది వర్షన్ ఏ విధంగా ఉంది? అంటే పెట్రోల్ అక్కడ లేదని చెప్తున్నారు. ఎందుకంటే మీరున్న విజువల్స్ లో చూస్తున్నట్లయితే ఎక్కువ వెహికల్స్ కూడా అక్కడ ఉన్నాయి కదా. అంటే అన్ని వెహికల్స్ వచ్చేంత వరకు బంక్ సిబ్బంది ఏం చేస్తున్నారు అక్కడ? ప్రస్తుతం అయితే బంక్ సిబ్బంది మాత్రం తమ వద్ద పెట్రోల్ లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని బంక్ నిర్వాహకులు చెప్తున్నారు. కానీ వాహనదారులు మాత్రము అంటే పెట్రోల్ కొట్టేటువంటి సమయంలో ఒక్కసారిగా పెట్రోల్ లేదని ఏ విధంగా చెప్తారు, కావాలని వీరందరూ కూడా చెప్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులు వచ్చి వీరందరికీ పెట్రోల్ కొట్టొద్దని చెప్పారని మాత్రం ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు చెప్తున్నారు. అయితే ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మెయిన్ చౌరస్తా కావడంతో, లక్డీ కపుల్ మెయిన్ చౌరస్తా కావడంతో వాహనాలతో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా పూర్తిగా రద్దీగా మారినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. వీరన్నింటినీ కూడా కంట్రోల్ చేసేందుకు అటు పోలీసులు కూడా, ట్రాఫిక్ పోలీసులు కూడా రంగం దిగారు. మనం చూడొచ్చు, దాదాపు 2 kilometerల మేరకు మొత్తం వాహనాలు ఏ విధంగా మొత్తం జామ్ అయ్యేదో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఒకసారి విజువల్స్ లో మన కెమెరామెన్ భిక్షపతి చూపిస్తున్న విజువల్స్ ఒకసారి చూసినట్లయితే దాదాపు 2 kilometerల మేరకు మొత్తం వాహనాలు మొత్తం కూడా పూర్తిగా రోడ్లలో నిలిచిపోయినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే కేవలం పెట్రోల్ లేకపోవడంతోనే కారణంగానే వాహనాలు మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయాయి. వీరు కొంతమంది వాహనదారులు డబ్బాలతో సహా వచ్చారు. మీరు చెప్పండి, ఎందుకు మీరు డబ్బాలు తీసుకుని వచ్చారు కదా, ఎందుకు పెట్రోల్ బంద్ అవుతుంది? స్ట్రైక్ అని చెప్పేసి అంటున్నారు కాబట్టి పబ్లిక్ అందరూ పెట్రోల్ ఓపించుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అందరూ డ్యూటీకి వెళ్ళాలి, అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. కనుక కంపల్సరీ పెట్రోల్ వస్తాం. పెట్రోల్ లేకుంటే డ్యూటీకి వెళ్ళలేము. న్యూస్ చూసి మాత్రమే ఇక్కడ వచ్చారా? మీకు ఎవరైనా చెప్పారు? ఆఫీషియల్ చెప్తున్నారు అవుతుంది న్యూస్ అని. అట్లనే ఆర్టీసీ కూడా స్ట్రైక్ అని చెప్పేసి అంటున్నాను కనుక అట్లా అని చెప్పి పబ్లిక్ అందరూ భయపడిపోయి తీసుకుంటారు. ఎందుకు స్ట్రైక్ చేస్తున్నారని తెలుసా మీకు? తెలియదు. ఎందుకు స్ట్రైక్ చేస్తున్నా తెలియదు. కేవలం వార్తల్లో అంటే న్యూస్ లో వచ్చినటువంటి వార్తలను చూసి మేము ఇక్కడికి వచ్చాము. హిట్ అండ్ రన్ కేసులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల రూపాయల జరిమానాతో పాటు 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఏదైతే తెర మీద తీసుకొచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ యావత్తు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లారీ డ్రైవర్లు, టాక్సీలు, బస్సు అదేవిధంగా చాలా మంది కూడా ఇప్పటికే సమావేశపడ్డారు. వాటన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలంటూ కూడా అటు వాహనదారుల అటు
ఇటు టాక్సీ డ్రైవర్ల సంఘాలు కావచ్చు, అదేవిధంగా లారీ డ్రైవర్ల సంఘాలు కావచ్చు ఇప్పటికే బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో వారందరూ కూడా స్ట్రైక్ చేయడం వల్ల పెట్రోల్ బంకు అంటే రోజువారీగా తీసుకొస్తున్న పెట్రోల్ మొత్తం కూడా ఆగిపోతుంది, నిలిచిపోతుంది. కాబట్టి ఇక పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ దొరకదు అనేటువంటి ఒక అభిప్రాయంతోనే వాహనదారులు మొత్తం కూడా ఇప్పటికే పెట్రోల్ బంకు బారులు తీశారు. ఇక మనం ఒకసారి లక్డీ కపుల్ చౌరస్తా మొత్తం కూడా వాహనదారులు కిటకిటలాడుతుంది. ఖచ్చితంగా పెట్రోల్ కొట్టేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని ఒకవైపు వాహనదారులు చెప్తుంటే, మరోవైపు పెట్రోల్ బంక్ యాజమాన్యం మాత్రం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, తమ బంకులో పెట్రోల్ లేదంటే మాత్రం వాహనదారులు అటు పెట్రోల్ బంక్ యాజమాన్యం చెప్తున్నారు. మరోవైపు వీరందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడ చేయడంతో ఈ పరిసర ప్రాంతాల్లో అసెంబ్లీ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వాహనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎంటైర్ సిటీ వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కొనసాగుతుంది. సుమా. ఓకే, థ్యాంక్ యూ సునీల్. ఇక హైదరాబాద్ పెట్రోల్ బంక్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, ప్రెసెంట్ హైదరాబాద్ పెట్రోల్ బంక్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? అంటే ఇప్పటివరకు సునీల్ అందించిన డీటెయిల్స్ ని చూసినట్లయితే లక్డీ కపుల్లో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, సిబ్బంది పెట్రోల్ లేదంటూ కూడా వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్ కడింది. ప్రెసెంట్ మీరున్న దగ్గర పరిస్థితి ఏంటి? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాహన చట్ట సవరణ నిరసిస్తూ కూడా దేశవ్యాప్తంగా ట్యాంకర్లు ఇటు లారీ డ్రైవర్లు అంతా సమ్మె చేస్తుంది. దీంతో ఉదయం నుంచి కూడా ఇటు ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి కూడా నగరానికి అటు ట్యాంకర్ల రూపాల్లో కూడా పెట్రోల్ రావాల్సి ఉంటుంది. కొద్ది గంటల నుంచి కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకులు మూతపడతాయి. ఇక పెట్రోల్ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ నగరంలో చాలా పెట్రోల్ బంకుల్లో కూడా క్రౌడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం నేనున్న హైదరాబాద్ ఇటు భారత్ పెట్రోల్ బంక్ చూసుకోవచ్చు. కొద్దిసేపటి నుంచి కూడా అటు హైదరాబాద్ లోని వివిధ కంపెనీకి సంబంధించిన పెట్రోల్ బంకులు కూడా నో స్టాక్ బోర్డు పెట్టి, ఎందుకంటే ఒక రోజు ముందే వీళ్ళకి స్టాక్ రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే ఆ స్టాక్ నిలిచిపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఉన్న స్టాక్ సంబంధించి కూడా చాలా పెట్రోల్ బంక్ సంబంధించిన నిర్వాహకులు పెట్రోల్ పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల కూడా ఇప్పటికే నో స్టాక్ బోర్డుని ఏర్పాటు చేయడంతో కూడా 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ఇటు ట్యాంకర్లతో పాటు అటు టాక్సీలతో పాటు వివిధ రంగాలకు సంబంధించి వాహన రంగాలకు సంబంధించిన వారు కూడా ఆందోళన చేయబోతున్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఒక్కసారిగా నగర జనం ముఖ్యంగా వాహనదారులంతా కూడా పెట్రోల్ బంక్ వద్దకి చేరుకోవడంతో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు కానీ ముందస్తు జాగ్రత్త తీసుకోకుండా కూడా పెట్రోల్ బంకులన్నీ కూడా క్లోజ్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నేనున్న హైదరాబాద్ పెట్రోల్ బంకులో కొద్దిసేపటి క్రితం కేవలం కొన్ని మాత్రమే వాహనాలు ఉండే. ప్రస్తుతానికైతే ఒక్కసారిగా ఇక రేపటి నుంచి పెట్రోల్ బంకులు పెట్రోల్ దొరకదు. కొద్దిసేపటి నుంచి కూడా అన్ని పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డు పెట్టడంతో కూడా వాహనదారులంతా కూడా పెట్రోల్ కొట్టించుకునేందుకు ఒక్కసారిగా పెట్రోల్ బంక్ కు తరలివడంతో కూడా కొంత ప్రస్తుతానికైతే పెట్రోల్ బంక్ లో కూడా వాహనాలతో కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఎలాంటి సమాచారం లేకుండా నో స్టాక్ బోర్డు పెట్టడం, కనీసం 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా ట్యాంకర్ల సమ్మె కొనసాగుతున్నా కూడా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకుండా ఇలా నో స్టాక్ బోర్డు ఎలా పెడతారంటూ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది. సుమా, వాహనదారులతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? అంటే వాళ్ళు ఎంతసేపటి నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నారు, ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారా? ప్రస్తుతం వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఎంతసేపటి నుంచి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? తెలుగు హిందీ ప్రస్తుతం చూసుకోవచ్చు ఆ విజువల్స్ లో ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏం చెప్తున్నారు? మీకేంటి ఏం చెప్తాం, ఇక్కడికి వచ్చిన రోజు పెట్రోల్ అయిపోయింది అంటారు. అంతే ఇక ప్రస్తుతం మరో కొంతమందితో మాట్లాడదాం. ఎంతసేపటి నుంచి పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు? నాకు తెలుగు రాదు. హిందీ ఆదా, తెలుగు విజువల్స్ లో చూసుకోవచ్చు. చాలా మంది పెట్రోల్ కోసం కూడా తాము గంటల తరపు నుంచి కూడా వెయిట్ చేస్తున్నాము. వారంతా కూడా తాము ఇక్కడ ఎలాంటి సమాచారం లేకపోవడంతో కూడా పెట్రోల్ వాహనానికి పెట్రోల్ పోస్తారో లేదో తెలిసే పరిస్థితి కనిపిస్తుంది. ఇతే देर से वेट कर रहे हैं 2 आवर्स खत्म हो गया ओवर ऐप. हाँ, क्या करेंगे, वहाँ से टहल लेते आ रहे हैं और बॉटलों में भी डालते रहे पेट्रोल. क्या बोल रहे वाले, क्या बोल रहे? पेट्रोल नहीं है, खत्म हो गया बोल रहे. वो में डाल के खत्म कर दिए. విజువల్స్ లో చూసుకోవచ్చు వాహనదారులంతా కూడా తాము పెట్రోల్ కొట్టించుకునేందుకు వచ్చాము, కానీ ఇక్కడ ఎలాంటి సమాచారం లేకుండా కూడా బంకులన్నీ క్లోజ్ చేసినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందితో మాట్లాడదాం. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు ఇక్కడ బంక్ దగ్గర? 1 అవర్ అవుతుంది సార్. 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. లాస్ట్ మూమెంట్ ఇక్కడికి రాగానే పెట్రోల్ అయిపోయింది అంటారు వాళ్ళు. ఎందుకు పెట్రోల్ అయిపోయింది అంటున్నారు? ట్యాంకర్స్ రావట్లే అంటారు, స్ట్రైక్ అని చెప్పేసి రావట్లే అంటారు. యాక్చువల్లీ అయితే ఉన్న పెట్రోల్ పోస్తలేదు వాళ్ళు, ఈ పబ్లిక్ చూసి ఆపేసి.
విజువల్స్ లో చూసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలోని కొన్ని వందల సంఖ్యల బంకుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు కనపడ్డా ఆ తర్వాత వాహనదారులతో ఒక్కసారిగా పెట్రోల్ కొట్టించుకుని వస్తడంతో కూడా ప్రస్తుతానికి అయితే ఏం చేయాలో తెలియక కూడా కొన్ని బంకులు అయితే నో స్టాక్ పెట్టి అందరి వాహనదారులు కూడా తిరిగి వెనుకకు పంపిస్తున్న దృశ్యాలు ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ లో కనిపిస్తున్నాయి. సుమా, థ్యాంక్ యూ కిరణ్.